ఎందుకు వెళ్ళకూడదు పార్లమెంట్కి అనుకున్నాడు. బాబాయ్ నువ్వు రాజీనామా చేయను కానీ చేసేసాడు వివేకానంద. ఆ రాజీనామా చేయించాడు జగన్ అన్న కోపం కూతురికి అల్లుడుకుంది, సునీత కీలకి. ఈవెన్ అతనికి కూడా ఉంది. కాకపోతే సోనియా ఏం చేసింది, ఆ రోజు నా రాజీనామాని ఒప్పుకోలే, మళ్ళీ అతన్నే పెట్టింది, జగన్కి ఇవ్వలేదు. ఆ తర్వాత ఎలక్షన్స్ లో 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ అధిష్టానాన్ని ఒప్పించి జగన్ని టికెట్ ఇప్పించాడు, వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి. ఆ రోజు పక్కన పెట్టబడినట్టు వివేకానంద రెడ్డి పక్క వెళ్ళినట్టు అయిపోయింది కదా బేసిక్ గా అయితే కనుక. వివేకానంద రెడ్డి ఏం ఆశించాడు, విజయమ్మ చనిపోయిన తర్వాత ఆ సీట్ తనకు అనుకున్నాడు. అలా అనుకోవాలంటే అతను వీళ్ళతో పాటు బయటికి రావాలి, రాకుండా ఎట్లా ఇస్తాడు? విజయమ్మకి ఇప్పించాడు, విజయమ్మని పెట్టాడు రాజశేఖర్ మరణించే ప్లేస్ లో జగన్. కడప పార్లమెంట్ తనే పోటీ చేశాడు. కాబట్టి వివేకానంద రెడ్డి మీద ఒక అసంతృప్తి ఉంది జగన్కి. వివేకానంద రెడ్డిని నడిపిస్తోంది కూతురు అల్లుడు అన్న కోపం కూడా ఉంది అతనికి. ప్లస్ ఆయన లైంగిక వ్యవహారాలు జగన్కి బాగా తెలుసు, దూరం పెట్టాడు. ఆ వివేకానంద రెడ్డి అందుకనే ఏం చేశాడు, వీళ్ళిద్దరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకని, ఇక్కడ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంట్లో డామినేషన్ అంతా వీళ్ళిద్దరిది నడిచేది, షర్మిల విజయమ్మ. భారతి అదేమంటారు కొత్త కోడల టైప్ లో ఎన్నేళ్ళైనా సరే ఆమె భర్త సేవ చూసుకోవాల్సిందే తప్పించి ఆమెకి ఇంట్లో ఎలాంటి హక్కు లేకుండా పోయింది, ప్రైవసీ లేకుండా పోయింది. ఆమె బిడ్డలకు కానీ ఆమెకు కానీ ఓ రకంగా వీళ్ళు డామినేటింగ్ వ్యవహారం చేస్తూ ఉంటే ఆమె ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది.